నమస్తే, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. ఈరోజు మనం తిరిగింది టోటల్ కిలోమీటర్స్ ఫస్ట్ చెప్తా 160 అయితే తిరిగినా కూడా. ఇంకా దాంట్లో మన బుకింగ్లు మాత్రం 2 పార్ట్ టైం లెక్క చేసిన. మార్నింగ్ నడిపించిన, మళ్ళీ ఈవినింగ్ నడిపించిన. మార్నింగ్ దగ్గర 8 గంటల నుండి 1 గంటల వరకు నడిపించిన. ఎయిర్పోర్ట్ బుకింగ్ దొరికింది, తీసుకొని డ్రాపింగ్ చేసిన. మళ్ళీ ఈవినింగ్ ఒక దగ్గర 4 గంటలకు వచ్చేసి 6 గంటలకు వచ్చేసిన. కూడా 3 గంటలు ఇంత నడిపించిన, ఎక్కువ నడిపేయలేదు. దాంట్లో సంపాదన చెప్తా. అది ఎందుకు ఎక్కువ నడిపేయాలని డౌట్ వస్తుంది మీకు. కాకపోతే మళ్ళీ ఈవినింగ్ టైం మళ్ళీ ఎక్కువ గిరాక్ కావాలనే అందుకే నడిపేయలేదు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బుకింగ్ వచ్చింది లక్ష్మీగూడ నుంచేనా. లక్ష్మీగూడ టు బల్కంపేట్ 22 కిలోమీటర్స్ 32 మినిట్స్ పట్టింది. 283 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 305 రూపీస్. దాంట్లో ఆఫర్ ఏది ఉంది కాబట్టి అది ఇచ్చారు అనమాట. ఓకేనా? తర్వాత బేగంపేట్ టు షామీర్పేట్ 21 కిలోమీటర్స్ 41 మినిట్స్ పట్టింది. 13 రూపీస్ వచ్చిందన్న ప్రైమ్. మళ్ళీ మనకు వచ్చిందేమో 844 రూపీస్. ఇది యాక్చువల్లీ ప్రైమ్ బుకింగ్ మనకు మీటింగ్ కార్లోకి వచ్చింది. ఇది నన్ను గురించి పికప్ చేసుకుని షామీర్పేట్కి ఉండే అది పికప్ చేసుకుని డ్రాపింగ్ చేసిన. మళ్ళీ బొల్లారం టు బోయగూడ 12.6 కిలోమీటర్స్ 41 మినిట్స్ పట్టింది. 387 రూపీస్ టోటల్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 327 రూపీస్. ఓకేనా? మళ్ళీ బోయగూడ టు ఎయిర్పోర్ట్ వచ్చింది 36 కిలోమీటర్స్ ఓలాలో 1 hour 3 minutes పట్టింది. 866 టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 657 రూపీస్. ఇది ఫస్ట్ హాఫ్ అనుకో 2000 సంపాదించిన. అది ఎందుకంటే అది పెద్ద బుకింగ్ వచ్చింది కాబట్టి. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన. ఇంటికాడ వచ్చి తినేసి వెళ్ళినా. కాకపోతే అప్పటికి మోగుతుంది ఎయిర్పోర్ట్ బుకింగ్ ఓలాలో ఇంకా ఊబర్లో. ఇక ఎందుకులే అని మళ్ళీ ఇంటికి వచ్చినా కదా, ఇంటికాడ నుంచి లంచ్ వేసుకోతే అయిపోతుందని నేను ఇచ్చిన. లంచ్ చేసుకున్నా. అక్కడ అడిగినా అన్న రేట్ ఎట్లా వస్తుంది, ఎయిర్పోర్ట్లో బాగానే వస్తుందా, మళ్ళీ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అంటే ఒక ఆయన అని చెప్పిండు, అన్న బయటకు కూడా బెటర్ అన్న 10 రూపాయలు 11 రూపాయలు లెక్క ఇస్తున్నాడు, వేస్ట్ అని చెప్పిండు. అది ఎందుకులే ఇక మళ్ళీ అదేదో అంత కొట్టి మళ్ళీ ఏం ఫైదా ఉండదు. మళ్ళీ ఇంటికి పోయి ఏదో లంచ్ చేసి ఎండ తగ్గిన తర్వాత వెళ్దాం అనుకున్నా. తినేసిన అయిపోయింది. దాని తర్వాత 3-4 గంటలకు మళ్ళీ పోయినా. బుకింగ్ వచ్చింది లక్ష్మీగూడ మా ఇంటికాడ నుంచే. కాచిగూడ స్టేషన్ వచ్చింది 7.4 కిలోమీటర్స్ 41 మినిట్స్ పట్టింది. 330 రూపీస్ టోటల్ అయింది. నా అర్నింగ్ వచ్చేసి 261 రూపీస్ ఊబర్లో. ఓకేనా? మళ్ళీ మలక్పేట్ మాసప్ ట్యాంక్ ఇది మంచి బుకింగ్ 7 కిలోమీటర్స్ 27 మినిట్స్ పట్టింది. 446 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 377 రూపీస్. ఇది ఫస్ట్ హాఫ్లో 2000 కొట్టినా, సెకండ్ హాఫ్లో 1000 రూపాయలు కొట్టి వచ్చేసిన. 3,200 అయింది. అది టార్గెట్. మళ్ళీ తర్వాత మాసప్ ట్యాంక్ నుంచి డైరెక్ట్ నాకు ఎయిర్పోర్ట్ దొరికింది ఊబర్లో. పికప్ చేసుకున్నాను అక్కడ బంజారాస్ తాజ్ కృష్ణ హోటల్ కాడ నుంచి ఊబర్లో 31 కిలోమీటర్స్ 41 మినిట్స్ 730 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 509 రూపీస్. ఇది సంగతి. కాకపోతే మనకు ఒక బుకింగ్ వచ్చిందా ఇక్కడ బోయగూడ, బొల్లారం టు బోయగూడ ఒక బుకింగ్ వచ్చింది కదా. అది అడ్వాన్స్ బుకింగ్. అంటే ఆయన 10:30కు టైమింగ్ పెట్టిన ఆయన. నాకన్నా ముందే ఉన్నాం. కాకపోతే ఈ ఎవరు ఫస్ట్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు కదా మన బుకింగ్లు, వాళ్ళకి 100 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందేమో. నాకైతే 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. చూపించట్లేదు కానీ 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. మళ్ళీ కామెంట్లో పెట్టాను 100 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందా రాదా అనేది. కాకపోతే ఈరోజు అయితే అర్నింగ్ ఇంతేనా. తిరగడం 150 కిలోమీటర్స్ తిన్నా, ఎక్కువ అయితే తిరగలేదు. ఇది ఈరోజు అర్నింగ్. కాకపోతే ఏసీ కూడా నార్మల్గా నడిచింది, అంత మరీ ఏం లేదు. కాకపోతే ఒక సిఎన్జి బండి అయితే కలిసిండు. ఆయన బండి ఆల్టోలా సిఎన్జి 30+ ఇస్తుందంట. పెట్టించుకుందాం అనుకుంటాం కానీ మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది. మళ్ళీ 60,000 దానికి పెట్టాలి, మళ్ళీ లగేజ్ ఉండదు, ఏముండదు అని ఆలోచిస్తున్నాం. కాకపోతే మన B6కి లేదంటున్నాం మళ్ళీ అప్పుడు. అది సంగతి. ఓకేనా? రింగ్ అయితే చెప్తాను మీకు. మొత్తం ఊబర్ 1,750 ఊబర్లా, ఓలాలా 2,145 రూపీస్ ఓలాలా ప్లస్ 100 రూపీస్ ఎక్స్ట్రా. అది మొత్తం కలిసి 3,300 అయింది. చేంజ్ అయింది. దానిలోంచి 1,300 తీసినా 2,000 లాభం అనుకోండి. కాకపోతే ఈ అర్నింగ్ అనేది రెగ్యులర్ అయితే ఉండదన్న. కాకపోతే ఇలా మొత్తం అందరు వర్కింగ్ పోయి వచ్చారు కాబట్టి మనకు అది ఎక్కువైంది. లేకపోతే ఇంతవరకు ఉండకపోతుండే. ఇంకోటి ఇంకా ఎండలు కూడా జంపు కొడుతున్నాయి. ఇలా ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఆయన డ్రాపింగ్ చేసినాడు. ఆయన అయితే ఏసీ అని చంపి. కాకపోతే ఒకటే ఏసీ అలా. ఇలా ఎవరైనా జెంట్స్ ఉన్నారంటే ముంగడు కూర్చోని చెప్తున్నాను. లాగేజ్ ఇంకా పెట్టుకోని చెప్తున్నా, ముంగడు కూర్చోని చెప్తున్నాను. నేను ఏసీ రాదు అంటారు కాబట్టి ఇక అది ముంగడు కూర్చోబెట్టి అది చేసినాను. ఇంకా లేడీస్ ఒక ఆయన అడిగిండు,
ఎందుకు అట్లా అంటే మామూలుగా మళ్ళీ దిగంగానే మళ్ళీ ముంగట చేసిన ఎందుకు అట్లా చేసిన అట్లనే కూర్చోమనొచ్చు కదా సార్. జెంట్స్ అంటే మీరు ఒప్పుకుంటారు కానీ లేడీస్ ఒప్పుకుంటారా అని నేను చెప్పిన. నా ఒప్పుకుంటా వెళ్ళిపోయాను. అది సంగతి. జెంట్స్ ఉంటే మాత్రం ముంగట కూర్చోబెట్టినా చెప్పండి ఏసీ రాస్తారని చెప్పండి. అంత సింపుల్గా క్లారిటీగా చెప్పండి ఏసీ అయితే రాస్తారు. ఇంకా అంటే అంత ఏసీ రాదు ముంగట కూర్చోండి అని చెప్పండి. ఇది ఏసీ ఇష్టం చెప్తున్నా. ఇక ర్యాపిడోలో మోగినా ఎందుకో ర్యాపిడో నాకు అంత వస్తలేదు. ఏమైనా ప్రాబ్లం నాకు తెలియదు కానీ ర్యాపిడో అయితే అంత రావట్లేదు నాకు. ఏందో కదా అని చూడాలి ఒకసారి. రేపైతే పోతా. రేపైతే బుధవారం. రేపు కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు అయిపోగొట్టాలనుకుంటున్నా. 2 వీడియోలు అవుతున్నాయి మళ్ళీ. అది కూడా రేపు 2 పనులు ఉన్నాయా. ఆ పనులు అయిపోగానే ఏందో అనేది మీకు అప్డేట్ ఇస్తా. కాకపోతే అర్నింగ్ జర చూస్ చేసి ఏంటన్నా మరీ ఇంత కష్టపడే అవసరం లేదు. మరి 4 గంటల కొట్టే కూడా అవసరం లేదు. కానీ కిలోమీటర్లు ఎక్కువ తిరిగి తక్కువ అర్నింగ్ అయితే బేకారణ. జర ఆలోచించి చేయండి. దాన్ని బట్టి పొద్దుపూట మాత్రం నేనైతే వచ్చిన హైటెక్ సిటీ బుకింగ్లో వచ్చిన సికింద్రాబాద్ నుంచి చాలా వచ్చినాయి. కానీ తీసుకోలేను. మాదాపూర్ వచ్చినాయి చాలా వచ్చినాయి. కానీ రేటు కూడా అంతంత మాత్రం వచ్చినాయి. మళ్ళీ అక్కడ పోయి జిమ్ ఎందుకని అవసరం కానీ సికింద్రాబాద్ ఏరియాలోనే చూసుకున్నాం. అక్కడక్కడ సికింద్రాబాద్ బేగంపేట అక్కడ నుంచి బయటికి వెళ్ళలేదు. మాదాపూర్ మాత్రం వచ్చినాయి కానీ అవాయిడ్ చేసినాం. రేట్లు కూడా వచ్చినాయి మంచిగా కానీ అవాయిడ్ అయితే చేసినాం. పోయి అక్కడ మళ్ళీ మధ్యాహ్నం గిరాకు ఉండదు ఏముండదు. మళ్ళీ ఏంటి మళ్ళీ బయటికి రావడం ఎందుకని చెప్పి అక్కడక్కడ తిరిగిన. సికింద్రాబాద్ సైడ్ తిరిగిన ఎక్కువ మోస్ట్. ఓకేనా. ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా సపోర్ట్ చేస్తూ ఇట్లానే సపోర్ట్ చేయండి. ఓకేనా. బాయ్. ఇంకా బేగంపేట్ నియర్ బై బల్కంపేట దగ్గర ఎవరైతే ఉన్నారో మేబీ ఇలా మళ్ళీ మంగళవారం అనేది తెలియదు కానీ బుకింగ్లు అయితే మస్తు బుకింగ్లు వచ్చినాను. అది మెయిన్ మధ్యలో కదా. మేబీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం జర మీరు మంచి బుకింగ్ తీసుకొని పికప్ చేసుకొని బెటర్ అని నాకు. అదే అక్కడ డ్రాపింగ్ వేయలేదు. ఇంకా 6-7 కిలోమీటర్ దూరం ఉన్న అప్పుడే అక్కడ నుంచి బుకింగ్ వస్తున్నాను. అది అట్లుందన్నమాట. ఓకేనా. బాయ్.